హాయ్ ఫ్రెండ్స్, సైన్స్లో అన్నిటికంటే ఎమర్జింగ్ థియరీని స్ట్రింగ్ థియరీ అంటారు. అయితే ఈ స్ట్రింగ్ థియరీ యొక్క మ్యాథమెటిక్స్ మనకి ఫండమెంటల్గా ఈ యూనివర్స్ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ స్ట్రింగ్ థియరీలో ఫండమెంటల్ వైబ్రేషన్ అనేది యూనివర్స్లో ప్రతి ఒక్క దానిని ఎలా డిఫైన్ చేస్తుందో అని మనకి అర్థమయ్యేలా చెప్తుంది. అలాగే ఈ స్ట్రింగ్ థియరీ గురించి అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇది మనకి ఎక్స్ట్రా డైమెన్షన్ గురించి కూడా చెప్తుంది. అంటే స్ట్రింగ్ థియరీ ప్రకారం యూనివర్స్లో 11 డైమెన్షన్స్ ఉండాలి. వీటిలో ప్రతి ఒక్క డైమెన్షన్కి కూడా యూనిక్ ప్రాపర్టీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ డైమెన్షన్ని తీసుకుందాం. ఈ థర్డ్ డైమెన్షన్లో సెకండ్ డైమెన్షన్తో పాటు హైట్ అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది. కానీ ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎందుకంటే హైట్, విడ్త్ మరియు లెంగ్త్లో ఏం డిఫరెన్స్ ఉంటుంది అని మనం డిసైడ్ చేయలేం. కానీ సిచ్యువేషన్ అనేది టైంతో పాటు కంటిన్యూ అవ్వదు. అలాగే ఇది టైంలో ఏదో ఒక పాయింట్ దగ్గర మ్యాటర్ యొక్క అన్ని ప్రాపర్టీస్ని డిఫైన్ చేస్తుంది. ఏదైనా పార్టికల్ యొక్క 3 డైమెన్షన్స్తో పాటు దాని పొజిషన్ని కూడా ఈ యూనివర్స్లో ప్లాట్ చేయడానికి టైం అనేది చాలా క్రూషల్ ఎలిమెంట్ అవుతుంది. అందువలనే టైంని కూడా ఒక డైమెన్షన్గా చెప్పుకుంటారు. అలా దీని డైమెన్షన్ ఆఫ్ టైం అని అంటారు. దీని తర్వాత మనం ఇంకా కొన్ని డైమెన్షన్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఇంకా ఎన్నో డీపర్ పాసిబిలిటీస్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అలాగే అక్కడ అన్నీ కూడా చాలా లక్కీగా ఉంటాయి. స్ట్రింగ్ థియరీ ప్రకారం 5th అండ్ 6th డైమెన్షన్లో ప్యారలల్ వరల్డ్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. ఏదొక విధంగా 5th డైమెన్షన్ని చూడగలిగితే అక్కడ మనం చూసే యూనివర్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే 5th డైమెన్షన్లో మనకు ఒక ఆల్టర్నేట్ రియాలిటీ కనిపిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే 4th డైమెన్షన్లో మనం తీసుకున్న డెసిషన్ 5th డైమెన్షన్లో ప్రతి పాసిబుల్ రియాలిటీని క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా ఒక డిసిజన్ తీసుకుంటే 5th డైమెన్షన్లో దానికి 2 పాసిబిలిటీస్ క్రియేట్ అవుతాయి. ఒకవేళ మీరు రెండింటిలో ఒక డెసిషన్ తీసుకుంటే దాని రిజల్ట్ ఏమవుతుంది, అలాగే రెండవ పాసిబిలిటీ తీసుకోకపోతే అప్పుడేం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12th స్టాండర్డ్కి వచ్చిన తర్వాత మీ ముందు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి బయాలజీ మరియు రెండవది మ్యాథమెటిక్స్. అయితే మీరు 5th డైమెన్షన్లో ఒక రియాలిటీలో ముందుగా బయాలజీ చూస్ చేసుకుని డాక్టర్ అవుతారు. అలాగే ఇంకో రియాలిటీలో మ్యాథమెటిక్స్ చూస్ చేసుకుని ఇంజనీర్ అవుతారు. ఆ తర్వాత ఎన్నైతే పాసిబుల్ రియాలిటీస్ ఉంటాయో అన్ని ప్యారలల్ యూనివర్స్లు క్రియేట్ అవుతూ ఉంటాయి. అదే 6th డైమెన్షన్లో అయితే మనం అన్ని పాసిబుల్ రియాలిటీస్లో ఉన్న అన్ని ప్యారలల్ యూనివర్స్లను కూడా అబ్జర్వ్ చేయగలుగుతాం. అలాగే అన్ని పాసిబుల్ యూనివర్సెస్ని కూడా కంపేర్ చేయగలం. అంతేకాదు వాటి పొజిషన్ని కూడా తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే అన్ని పాసిబుల్ యూనివర్సెస్ కూడా బిగ్ బ్యాంగ్ వల్లే స్టార్ట్ అయ్యాయి. ఒకవేళ మనం 5th అండ్ 6th డైమెన్షన్ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటే అప్పుడు మనం టైంని కూడా మ్యానిపులేట్ చేయగలుగుతాం. అయితే మనం ఈ వీడియోలో ఈ పూర్తి యూనివర్స్లో నిజంగా డైమెన్షన్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయా లేదా, అవన్నీ మనం క్రియేట్ చేసినవా అనే విషయం గురించి కూడా డిస్కస్ చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈ యూనివర్స్లో ఎన్నో డైమెన్షన్స్ ఉన్నప్పటికీ ప్రస్తుతం మనం స్పేస్ టైం డైమెన్షన్ని మాత్రమే అర్థం చేసుకుందాం. అలాగే మనకి 3D ఫేషియల్ సిస్టమ్ గురించి కూడా బాగా తెలుసు. అలాగే ఎన్నో ఫేషియల్ కోఆర్డినేట్లు యూనివర్స్ యొక్క బిగినింగ్లో ఖచ్చితంగా ఉండే ఉంటాయి. ఇలాంటి విషయాల్ని ఒక ఎనాలజీ ప్రకారం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు దీన్ని మనం రబ్బర్ బ్యాండ్ ఎనాలజీ అంటాం. అందుకోసం ఒక రబ్బర్ బ్యాండ్ని ఇమాజిన్ చేసుకోండి. దాని సర్కంఫరెన్స్ 10 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే దీని థిక్నెస్ 0.5 సెంటీమీటర్స్ ఉంటుంది మరియు దీని విడ్త్ 2 సెంటీమీటర్స్ ఉంటుంది. అప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్ మీద ఒక టైనీ ఆర్గానిజం ఉంది అనుకుందాం. అప్పుడు ఆ ఆర్గానిజంకి ఆ రబ్బర్ బ్యాండ్నే పూర్తి యూనివర్స్ అవుతుంది. ఆ రబ్బర్ బ్యాండ్ మీద 3 ఫేషియల్ డైరెక్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఈ ఆర్గానిజమ్స్ ఆ 3 ఫేషియల్ డైరెక్షన్స్ అంటే లెంగ్త్, బ్రెడ్త్, హైట్లో మాత్రమే మూవ్ అవుతాయి. దీని గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ను స్ట్రెచ్ చేసి లాగండి. అలా లాగిన తర్వాత దాని విడ్త్ చేంజ్ అవుతుంది. మీరు ఎంత ఎక్కువగా రబ్బర్ బ్యాండ్ని లాగితే అంత ఎక్కువగా విడ్త్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే పూర్తి రబ్బర్ బ్యాండ్ యొక్క వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంచడానికి ఒక డైమెన్షన్ పెరిగితే ఇంకో డైమెన్షన్ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని కొంచెం హైపోథెటికల్గా ఆలోచించండి. ఈ కండిషన్లో మనం బ్యాండ్ని ఎక్కువగా లాగాము అంటే దాని యొక్క విడ్త్కి అసలు ఎలాంటి మెజరబుల్ వాల్యూ అనేది మిగలదు. అంటే ఇక్కడ విడ్త్ ఎంత తగ్గిపోయింది అంటే దాని వాల్యూకి అసలు ఎలాంటి అస్తిత్వం కూడా లేదు. ఈ కేసులో మన ఆర్గానిజం కేవలం 2 డైమెన్షన్స్ని మాత్రమే ఫీల్ అవ్వగలదు. అవే లెంగ్త్ అండ్ డెప్త్ అవుతాయి. ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే ఆ విడ్త్ అనే డైమెన్షన్ ఎక్కడికి వెళ్ళిపోయింది, అంటే ఎలా డిసపియర్ అయిపోయింది? ఇక్కడ ఏ డైమెన్షన్ కూడా డిసపియర్ అవ్వలేదు.
కాకపోతే ఆ డైమెన్షన్ని మనం చూడలేకపోతున్నాం. సపోజ్ ఆ రబ్బర్ బ్యాండ్ని ఇంకా లాగితే కొంత సమయానికి 2 డైమెన్షనల్గా ఉన్న రబ్బర్ బ్యాండ్ 1 డైమెన్షన్గా మారిపోతుంది. ఇంతవరకు మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ని బట్టి మన యూనివర్స్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎలా అంటే మన యూనివర్స్ యొక్క బిగినింగ్లో ఎక్స్ట్రా డైమెన్షన్స్ ఉండేవి, కానీ యూనివర్స్ కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవుతూ ఉండటం వల్ల ఆ ఎక్స్ట్రా డైమెన్షన్స్ అనేవి తగ్గుతూ వచ్చాయి. అంటే ఆ డైమెన్షన్స్ డిసపియర్ అవ్వలేదు, కానీ వాటి యొక్క మెజరబుల్ వాల్యూ చాలా అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. దీని గురించి ఆల్రెడీ రబ్బర్ బ్యాండ్ ఎక్స్పాన్షన్లో మీకు అర్థమయ్యే ఉంటుంది. అక్కడ రబ్బర్ బ్యాండ్ వాల్యూ ఎక్కడా కూడా లాస్ట్ అవ్వలేదు, కాకపోతే డైమెన్షన్ మైక్రో స్కేల్లోకి వెళ్ళిపోయింది. అందువల్లే స్ట్రింగ్ థియరీలో ఉన్న మ్యాథమెటిక్స్లో మనకి ఎక్స్ట్రా డైమెన్షన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఈ థియరీ నిజమైతే ఫ్యూచర్లో మల్టీ డైమెన్షన్స్ రెడ్యూస్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన 3 డైమెన్షనల్ యూనివర్స్ కాస్త 2 డైమెన్షనల్ యూనివర్స్గా మారిపోతుంది. మరి మిగతా ఒక డైమెన్షన్ అనేది మైక్రో స్కేల్లో ఉండిపోతుంది. అంటే యూనివర్స్ స్టార్టింగ్లో ఉన్న మల్టీ డైమెన్షన్స్ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ బిగ్ స్కేల్ నుంచి మైక్రో స్కేల్లోకి కన్వర్ట్ అయిపోయాయి. ఇప్పుడు గాడ్ని ఎలాంటి ఎంటిటీ అని చెప్పొచ్చు అంటే యూనివర్స్ స్టార్టింగ్ నుంచి యూనివర్స్ ఎండింగ్ బియాండ్ వరకు కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటాడు. అంటే గాడ్ ప్రతి డైమెన్షన్లో కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటాడు. అంటే గాడ్ యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి మనం కనీసం ఇమాజిన్ కూడా చేయలేం. ఎవరైతే ఈ యూనివర్స్ని క్రియేట్ చేశారో అతనిని యాక్చువల్గా గాడ్ అని అంటాం. అంటే ఈ గాడ్ యూనివర్స్ యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మరియు బియాండ్ వరకు కూడా ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అయి ఉంటాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే గాడ్ అనేవాడు ప్రతి డైమెన్షన్లో కూడా ఉంటాడు. ఇప్పుడు అసలు ఈ డైమెన్షన్స్ అనేవి రియల్ క్వాంటిటీనా లేదా అని తెలుసుకుందాం. దీని గురించి ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే డైమెన్షన్ అనేది ఒక మ్యాథమెటికల్ కాన్సెప్ట్. ఈ డైమెన్షన్ని మనుషులు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్ని బట్టి ఓన్గా క్రియేట్ చేయటం జరిగింది. ఈ డైమెన్షన్స్ని మన మైండ్లో ఎంత ఎక్కువగా క్రియేట్ చేసుకున్నప్పటికీ దీనివల్ల రియాలిటీలో ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకంటే ఈ డైమెన్షన్స్ కేవలం మన కాన్షియస్నెస్ వరకు మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. 3 డైమెన్షన్స్ను న్యూటన్, 4th డైమెన్షన్ని ఐన్స్టైన్ మరియు 11th డైమెన్షన్ని స్ట్రింగ్ థియరీలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే ఈ థియరీస్ అన్నీ కూడా కేవలం యూనివర్స్ గురించి తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ వీటి వల్ల యూనివర్స్ యొక్క రియాలిటీలో ఎలాంటి మార్పు కూడా ఉండదు. అంటే మనం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ డైమెన్షన్స్ కనిపెట్టినా కూడా వాటి వల్ల యూనివర్స్ మీద ఎలాంటి ప్రభావం కూడా ఉండదు. కాకపోతే యూనివర్స్ గురించి మనకు కొన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.